ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం చేసిన పాపానికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపమని అన్నారు. స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ పాపం కేసీఆర్దేనని ఆయన ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఈ సిగ్గులేని వాళ్ళు పోయి జూబ్లీ హిల్స్లో పోయి ఎలక్షన్ అయింది, ఓటు అడుగుతాం. ఈ రేవంత్ రెడ్డి ఒక్కడనే టార్గెట్ చేస్తామా? అది కూడా తప్పే. రేవంత్ రెడ్డికి సిప్ప ఇచ్చిపోయింది. సిప్ప మొత్తం అయ్యా, కొడుకు, అల్లుడు, కోడలు, ఆడు ఇంకోడు సంతోషరావు. ఆడు ఏమవుతాడేమో వానికన్నా తెలుసు ఆడు ఏమవుతాడో కేసీఆర్. ఈ అందరూ ఆ చెట్ల పైసలు కూడా మిగిలే హరితారం గిరితారం అనుకుంటా అందులో కూడా కోట్ల రూపాయలు వేసుకపోయారు. గొర్రెలను కూడా ఇచ్చిపెట్టాయి. వీడు కేసీఆర్ అంత పాపాత్ముడు. నా భూతో నా భవిష్యత్. ఆ కుటుంబాన్ని చేసిన పాపానికి రేవంత్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపం చుట్టుకుంటది.